హలో గైస్, టుమారో అయితే మనం తిరుమలకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం కరెక్ట్గా 6 అవుతుంది. టుమారో అంతా తిరుపతిలో కొంచెం షాపింగ్ చూసుకొని ఇంకా డే ఆఫ్టర్ టుమారో తిరుమలకి వెళ్ళిపోతున్నాం. అది ప్లానింగ్ అయితే. మీకు ఈ ప్లానింగ్ కొంచెం డీటెయిల్గా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఇంకా క్లాత్స్, స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఇంకా ప్యాక్ చేసుకుందాం. సో ఇంకా నా బ్యాగ్లో ఓన్లీ లక్కీది, తమ్ముంది, నాది మాత్రమే నా బ్యాగ్లో పెట్టుకుంటాను. ఇంకా మమ్మీ వాళ్ళంతా వాళ్ళు సపరేట్ బ్యాగ్లో పెట్టుకుంటున్నారు. ఓన్లీ ఇంకా 2 days కాబట్టి నేను 2 pairs తీసుకున్నాను, లక్కీ 2 pairs తీసుకున్నారు. ఇంకా తిరుపతి క్లైమేట్ తెలిసిందే కదా, ఇంకా అక్కడికి పోయినాక ఓన్లీ షార్ట్ ఇంకా టీ-షర్ట్ మాత్రం తీసుకున్నాము. ఇంకా టవల్స్, కర్చీఫ్, నాప్కిన్స్ ఇంక ఇవన్నీ ఇంకా బ్యాగ్లో పెట్టుకునేద్దాము. అంతా ప్యాక్ చేసుకునేసాం. ఇంకా టుమారో కలుద్దాం. The next day. గుడ్ మార్నింగ్ గాయస్. నైట్ అంతా ట్రిప్ అంతా చేంజ్ అయిపోయింది. మనకి Feb 4th రథసప్తమి కదా, తిరుమలలో ఎక్కువ క్రౌడ్ ఉందంట. సో టికెట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా అక్కడ ఏమైనా ఫ్రీ టోకన్స్ ఇస్తే దానికోసం పోవాలి. సో ఫస్ట్ ఏమనుకున్నానంటే ఫస్ట్ తిరుమలకి వెళ్ళిపోయేసి అక్కడ ఒకవేళ అంతా అయిపోయినాక మళ్ళీ తిరుపతి, నెక్స్ట్ డే తిరుపతి అనుకున్నాం. నెక్స్ట్ నాకు ఇయర్ రింగ్ చేయించుకోవడానికి ఫస్ట్ తిరుపతికి వెళ్ళేసి మళ్ళీ వెళ్ళిపోదాం ఒకేసారి అనుకున్నా. ఏమైతుందో చూద్దాం. సో గైస్, కార్ వచ్చేసింది. ఇంకా సో కార్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి 7 అవుతుంది అప్రాక్సిమేట్గా. ఇంకా తిరుపతికి రీచ్ అయ్యేప్పటికీ 10 అయిపోతుందేమో.
किरणार्भटीव सुधा अशोकविहिता कृपानानृता कोमला। సో గైస్ ఇప్పుడైతే జిఆర్టీకి వచ్చాము. A few minutes later. పెట్టేది అంతేనా? ఉందా హోల్ ఉన్నిందా? లేదు సార్, అంటే క్లోజ్ అయ్యేది పోతా ఉంది. అవునా? కొంచెం కొద్ది రోజులు అయితే మీకు పూడిపోతాం, లైట్గా పూడింది. వేయాల్సిన పనులు సో ఇయర్ రింగ్ అయితే వేపించుకునేస్తున్నా. ఇంకా టైం అయిపోతుంది కాబట్టి ఫస్ట్ తిరుమలకి వెళ్ళిపోదాం. ఇంకా దర్శనం అయిపోయినాక రేపు వచ్చి మళ్ళీ షాపింగ్ చేస్తున్నాం. वासव सुहास गमन सुधा द्वारवती किरणार्भटीव सुधा अशोकविहिता कृपानानृता कोमला। मनोज्ञितं ममेकवाकं मयूखयुगळ मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप। సో గైస్ చెక్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఎక్కువ రష్ ఇంకా పెరుగుతూ ఉంది. ఇంకా అక్కడికి పోయినాక తెలుస్తుంది ఎలా ఉందో. ఫైనలీ అనుకోలేదు కొండ మీద పోతామని, మళ్ళీ పోతున్నాం. మా సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయింది. ఇంకా కార్ మాత్రం రావాలి. ఇంకా మేము వచ్చేసాం. ఇప్పుడు టైం అరౌండ్ 10:20 అవుతుంది. ఇంకా కొండ మీదకి పోయేకి అరౌండ్ 11:20 అట్లా అయిపోతుంది. ఇంకా 1 అవర్ జర్నీ. సో ఇంకా అక్కడికి పోతేనే ఫస్ట్ కళ్యాణ్ కట్ట దగ్గరికి పోయేసి తలనీలాలు ఇచ్చేసి నెక్స్ట్ దర్శనంకి వెళ్ళిపోయేదే. రష్ ఎక్కువగా ఉంది. ఇంకా 8 అవర్స్ పడుతుందంట దర్శనానికి. మళ్ళీ కలుద్దాం. मयूखयुगळ मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना। కొండ మీద స్టార్ట్ అయిపోదాం. కార్ కూడా వచ్చేసింది. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ కలుద్దాం. कमनीयं कड़ुरमणीयं श्रीवेङ्कटेश्वर कल्याणं कमनीयं कड़ुरमणीयं श्रीवेङ्कटेश्वर कल्याणं यदलोनि सिरिनेडु श्रीदेवी कागा। ఇప్పుడే కళ్యాణ కట్టకి అయితే రీచ్ అయ్యాము. ఇంకా తల్లినీళ్ళు ఇచ్చేసి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోవడమే. రష్ అయితే ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంది. మళ్ళీ కలుద్దాం. A few moments later. సో గైస్ ఇక్కడ కళ్యాణ కట్టులో పని అంతా అయిపోయింది. ఇంకా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతాను. कमनीयं कड़ुरमणीयं श्रीवेङ्कटेश्वर कल्याणं कमनीयं कड़ुरमणीयं
శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. సో గైస్ మాడవీధుల్లోకి వచ్చాము. ఇంకా దర్శనానికి టైం అవుతుంది. మఠంలోనే తీసుకున్నాం రూమ్ అయితే. నెక్స్ట్ ఇంకా అక్కడ మఠంలో లగేజ్ అంతా పెట్టేసి నెక్స్ట్ దర్శనానికి వెళ్తాం. చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెళ్ళికి అంకురార్పణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. సో గైస్ ఇప్పుడే భోంచేసాను. లంచ్ అయితే సూపర్గా ఉంది. డిఫరెంట్ వెరైటీస్ అన్నీ పెట్టారు. ఇంకా ఈ పక్క చిన్న గార్డెన్ టైప్లో ఫ్లవర్స్ అంతా ఉన్నాయి. ఇంకా రూమ్లో ఇంకా లగేజ్ పెట్టేసి ప్లేస్ చూడండి ఎంత బాగుందో. అంతా నీట్గా ఉన్నాయి. ఫ్లవర్స్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. టెంపుల్ కూడా సూపర్ ఉంది. అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి. ప్లేస్ అయితే సూపర్ గా ఉంది. టెంపుల్ ఓపెన్ చేసి తింటే బాగుంది. ఇంకా బాగుంది. బట్ పర్లేదు, ఈవినింగ్ ఏమైనా ఓపెన్ చేయొచ్చాము. అప్పుడు కీడే ఉంటాం కాబట్టి నైట్ ఒకసారి చూద్దాం. ఒకసారి ఇదంతా రథసప్తమికి అంతా రెడీ చేస్తున్నారు. అంటే ఎవరైనా పిలిగ్రిమ్స్ వస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఇదంతా రెడీ చేస్తున్నారు. అక్కడ చూడండి. సో ఇదే మా మఠం, అహోబిల మఠం. దీనికి స్ట్రైట్గానే మనకి మాడవీధులన్నీ స్ట్రైట్గానే, దానికి డెడ్ ఆపోజిట్గానే అహోబిల మఠం. మనకైతే ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు, 206 రూమ్. ఇంకా ఇక్కడ లగేజ్ పెట్టేసి ఇంకా మనం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవడం. రూమ్ అయితే సింపుల్గానే ఉంది. ఓన్లీ 2 బెడ్స్, ఫ్యాన్, ఏసీ అండ్ లైటింగ్, వాష్రూమ్, మిర్రర్, కబోర్డ్. ఇవి మనం ఓన్లీ 1 డే ఉంటాం కాబట్టి ఇది సరిపోతుంది. ఇంకా బయలుదేరుతున్నాం దర్శనానికి. ఇంకొకేసారి ఇప్పుడు టైం అయితే 2 అయింది, కరెక్ట్గా 2 అయింది. ఇంకా దర్శనం అయినాక 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. మళ్ళీ వచ్చి అన్నీ చెప్తా క్లియర్గా. అందరికీ బాయ్ బాయ్. సో గైస్ ఇప్పుడే వచ్చాం. దర్శనం ఇప్పుడే అయింది. దర్శనం మాత్రం సూపర్గా జరిగింది. దాని గురించి అంతా మనం ఫస్ట్ మాడవీధుల్లోకి వెళ్ళిపోదాం. మన మఠం అహోబిల మఠం. ఇది దీనికి డెడ్ ఆపోజిట్గానే మనకి మాడవీధులు, డెడ్ ఆపోజిట్గానే. అక్కడికి పోయినాక మాట్లాడుతున్నాం.
సో మాడవీధులకు ఎంటర్ అయ్యేప్పుడు చెప్పులు ఇక్కడే వదిలేసేయాలి, లోపలికి అలో ఉండదు. ఇదిగోండి, ఈ రథసప్తమికి అందరూ ఇప్పటి నుంచినే వచ్చేసారు, ఇంకా 2 days ఉంది. యాక్చువల్గా ఈరోజు అవుతుందని అనుకోలేదు దర్శనం అయితే. నియర్లీ మనకి షెడ్స్ ఓపెన్ చేసింది 10:30కి ఏమో షెడ్స్ ఓపెన్ చేశారు, అంటే దర్శనం అయింది 11:30కి కంప్లీట్ అయింది దర్శనం అనేది. ఇంకా సరే అని చెప్పి అందరూ పనుకునేస్తారు, మా షెడ్లో ఉండే వాళ్ళంతా మ్యాక్సిమం అంతా పనుకునేస్తారు. ఇంకా రేపే అనుకున్నాం, బట్ లక్కీలీ ఈరోజే ఓపెన్ చేశారు. కానీ లేట్ ఎక్కువ అయిపోయింది టైం అనేది. కానీ దర్శనం అయితే చాలా సూపర్గా అయింది, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, అంత బాగా అయింది దర్శనం అయితే. చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. సో ఈరోజు ఇంకా ఇక్కడే ఉండేసి రేపు మార్నింగ్ తిరుపతికి లీవ్ అయిపోతాం. సో ఈరోజు అయితే ఇక్కడ తిరుమలలో కంప్లీట్ అయిపోయింది, రేపైతే మనము తిరుపతికి వెళ్ళిపోతున్నాం. பச்சை மாமலை போல் ఇంతమందికి ఇలా ప్రొవైడ్ చేయడం అంటే గ్రేటే. ఇంకా వీళ్ళందరికీ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, ఇంకా వర్షం పడితే ఏం తడవకుండా రూఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. నిజంగా మెయింటెనెన్స్ అయితే సూపర్ ఉంది అసలు. సో మా ఇప్పుడైతే మనము తూర్పు మాడ వీధిలో ఉన్నాము. టైం అయితే 12:30 అయిపోయింది. టైం అయితే ఊరికే తిరుక్కుంటున్నాం. அச்சுதா அமரரே ஆயர்தம் கொழுந்தேனோ இச்சுவை தவிர யான் போ. సో గైస్ టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు, అందరూ వెకేట్ అయిపోతున్నారు, అంటే అందరూ పనుకునేకైతే వెళ్తున్నారు. టైం కూడా ఇప్పుడు అరౌండ్ 12:45 అయిపోయింది. డెకరేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది అసలు. ఇంకా మొన్నటి రథసప్తమి కదా, దానికోసం మొత్తం నీట్గా అరేంజ్ చేసేసారు భక్తులకి అందరికీ. వీళ్ళు పనుకోవాలన్నా షెల్టర్ కోసం, వీళ్ళకి ఏమైనా వాటర్ ఫెసిలిటీ కావాలన్నా డ్రింకింగ్ వాటర్ అంతా అరేంజ్ చేశారు. ఇది చూడండి ఎంతమంది పనుకున్నారో. షెల్టర్ కూడా నీట్గా అరేంజ్ చేశారు, ఏం తడవకుండా. గైస్ మనం అక్కడికి పోయి చూపిద్దాం, వ్యూ సూపర్ ఉంటుంది. అక్కడి నుంచి మీకు తెలిసే ఉంటుంది, ఫేమస్ లొకేషన్ అది. అక్కడికి పోయినాక చూపిస్తాను లొకేషన్. అంగజ జనక దేవానో గజ జనక దేవానో జనక మా తిరుమలలో అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. మా దర్శనం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా టుమారో అంతా మనము తిరుపతికి వెళ్ళిపోతాం. తిరుపతిలో కొంచెం షాపింగ్ టెంపుల్స్ చూసుకొని ఇంకా పుంగనూరుకి ఆఫ్ అయిపోతాం.
సో మామ ఇందాకే ఒక కామెడీ జరిగింది. ఓహో కామెడీ చేస్తున్నావా? వేరే అమ్మాయి తప్పిందంట. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చిందంట. ఇంకా రూమ్లోకి ఇంక ఎంటర్ అయ్యి అప్పుడు పిలిచింది కాల్ చేయమని చెప్పి. ఇంకా కాల్ చేసి ఎవరు ఎత్తలేదు. ఇంకా ఆ అమ్మాయి తిరుపతి అంట. వాళ్ళు 4 ఫ్రెండ్స్ వచ్చారంటే ఎవరు ఇప్పుడు లిఫ్ట్ చేయడం లేదా. ఇంకా సరే అని చెప్పి చూసా, ఇంకా ఎవరు లిఫ్ట్ చేయలేదు కాల్ అయితే. ఇంకా టైం కూడా 1 అయిపోయింది ప్రస్తుతానికి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏం లేదు. ఇంకా అమ్మాయిని ఇంకా వ్యాన్ ఎక్కిచ్చేసి ఇప్పుడే వస్తున్నా. వ్యాన్ అయితే ఇదే లాస్ట్ వ్యాన్ అంట. అమ్మాయి మొబైల్ ఉంది కానీ స్విచ్ ఆఫ్ అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసేకి. ఏమో జాగ్రత్తగా అయితే వెళ్ళమని చెప్పా, ఏమవుతుందో ఏమో. సో మళ్ళీ 1/2 కిలోమీటర్ బ్యాక్ వచ్చాను ఆ అమ్మాయి కోసం. ఇంకా వెళ్ళిపోదాం. ఆ లాస్ట్ నుంచి వచ్చాను, మళ్ళీ ఆ లాస్ట్కి వెళ్ళిపోయాను. బట్ అమ్మాయి కోసం మళ్ళీ వచ్చాను. అమ్మాయిని అక్కడ వ్యాన్ ఎక్కిచ్చేసి మళ్ళీ ఇలానే సేమ్ మఠానికి అయితే వెళ్ళిపోతాం. వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ అయితే ఇచ్చింది, మళ్ళీ కాల్ చేసి చెప్పమని. చూద్దాం, మా అమ్మాయినా లిఫ్ట్ చేసి చెప్పేద్దాం ఇలా పోయిందని చెప్పి. యాక్చువల్గా వీడియో స్టాప్ చేసేసాను, మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తాను. ఎవరైనా గర్ల్స్ వచ్చేటప్పుడు పేరెంట్స్కి చెప్పేసారండి, లేకంటే మొబైల్లో ఉన్న పవర్ బ్యాంక్ తెచ్చుకోండి. అమ్మాయికి ఛార్జింగ్ లేదు ఇప్పుడు ఫోన్ చేసే కూడా, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసే కూడా. వాళ్ళ ఫ్రెండ్స్ లిఫ్ట్ చేయడం లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు 1 అయిపోయింది. అమ్మాయి ఎలా రీచ్ అవుతుందో ఏమో. నెంబర్ అయితే తీసుకున్నాను. మా చూడు వాటర్ బాటిల్స్ ఎన్ని తెప్పించేశారో. ఓ పెద్ద లారీకి వచ్చాయి, ఇందాకే ఒక 2 లారీస్ వచ్చాయి వాటర్ బాటిల్స్. ఇవంతా రథసప్తమికి భక్తులకి ఇవంతా డిస్ట్రిబ్యూట్ చేసేకి వాటర్. మొత్తం లారీ మొత్తం వాటర్ కేసెసే. సో ఇప్పుడు మనం మఠానికి అయితే రిటర్న్ అయిపోతున్నాం. అనుకోకుండానే నియర్లీ 1 కిలోమీటర్ ఏమో నడుచుకుంటా వచ్చేసా. కాళ్ళు ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది అసలు. ఇంకా మన గేట్ వచ్చి W7. ఆ వేలోనే పోతే డైరెక్ట్ మనము అహోబిల మఠానికి చేరిపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆ లాస్ట్ నుంచి మళ్ళీ వస్తున్నా. ఇంకా ఆ మిడిల్కి పోవాలి, ఈ రోలో మిడిల్లో పోవాలి. ఇది W6. మనం ఇంకా ఎక్కువ దూరం వచ్చేసి అదే మనకి W7. నేను చూసుకోకుండా వచ్చేసా, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వస్తున్నా. అమ్మా So guys, finally we reached to our destination. Goodbye.